హాయ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ పేరు వచ్చేసి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేటటువంటి వనరులలో ట్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఈ ట్యాక్స్లో దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్. ఒకటి వచ్చి డైరెక్ట్ ట్యాక్స్, రెండవది ఇండైరెక్ట్ ట్యాక్స్. సో మనం చెప్పుకోబోతున్నటువంటి క్లాస్ వచ్చి ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నట్టు. అంటే పరోక్ష పన్నుల్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అనేది మనం ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. సో పోతే ఇక్కడ అకార్డింగ్ టు డాల్టన్, ఫాదర్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అని చెప్పొచ్చు డాల్టన్ని. సో డాల్టన్ గారి యొక్క అభిప్రాయం ప్రకారం an indirect tax is imposed on a person but paid partly or wholly by other owing to consequent change in terms of same contract or bargaining between them. So an indirect tax is one of which the impact and incidents are on different persons, that is there is a shifting of the tax. సో ఓవరాల్గా ఏంటంటే డాల్టన్ అభిప్రాయం ప్రకారము ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఎవరి మీద అయితే పన్ను విధించడం జరుగుతుందో వారే డైరెక్ట్గా పన్ను చెల్లించకుండా ట్యాక్స్ యొక్క బర్డెన్ని, ట్యాక్స్ పన్ను భారం ఏదైతే ఉంటుందో ప్రభుత్వం ప్రజల మీద పన్ను విధించినప్పుడు ఆ ట్యాక్స్ బర్డెన్ అనేది, ఆ భారం ప్రజలపైన పడుతుంది. బట్ ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ విషయాల్లోకి వచ్చినప్పుడు ట్యాక్స్ బర్డెన్ ప్రజల మీద పడ్డప్పుడు అది వారే పే చేయకుండా ఆ ట్యాక్స్ యొక్క బర్డెన్ని షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటే పక్క వారికి బదిలీ చేయడానికి అవకాశం ఉన్నటువంటి దాన్ని మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పి పిలుస్తున్నాం. సో ఇక్కడ ట్యాక్స్ బర్డెన్ అనేది ఏమవుతుంది అంటే షిఫ్ట్ చేయబడుతుంది. పన్ను ప్రభుత్వం ఒకరి మీద ఇంపోజ్ చేస్తుంది, బట్ ఆ పర్సన్ పే చేయకుండా ఆ భారాన్ని తనైనా పే చేయకుండా పూర్తి భారాన్ని తను భరించకుండా పక్కవారికి ఎవరైతే ఆ వస్తువును కొంటారో అట్లా కన్జ్యూమర్ మీదకి దాన్ని డైవర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ట్యాక్స్ యొక్క బర్డెన్ ఏదైతే ఉంటుందో ఆ పన్ను భారాన్ని బదిలీ చేయడానికి అవకాశం ఉన్నటువంటి దాన్ని మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పి పిలుస్తున్నాము. సో ఇది డాల్టన్ యొక్క అభిప్రాయం. ఇకపోతే మెరిట్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఈ పరోక్ష పన్నుల వల్ల ఉపయోగాలు ఏమున్నాయి, ఏం లాభాలు జరుగుతాయి ఈ ట్యాక్స్ వల్ల అనేది ఒకసారి మనం గమనిస్తే, మనం ఇదివరకే చెప్పుకున్నాం పరోక్ష పన్ను అనేది పన్ను ఆరంభ భారము అలాగే అంతిమ భారము రెండు ఒకే వ్యక్తి పైన ఉంటే దాన్ని మనం పరోక్ష పన్ను అంటాం. ఆరంభ భారము, అంతిమ భారము అంటే ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్సేషన్. ఆ ట్యాక్స్ బర్డెన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం ఒక పర్సన్ పైన ట్యాక్స్ విధించినప్పుడు ఆ పర్సన్ డైరెక్ట్గా ప్రభుత్వానికి పన్ను కట్టకుండా ఆ పన్ను భారాన్ని మరొకరి మీదకు అతను బదిలీ చేసినట్లయితే అలాంటి స్వభావాన్ని, అలాంటి లక్షణం ఉన్నటువంటి ట్యాక్స్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. పన్ను భారాన్ని షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, బదిలీ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇలా పరోక్ష పన్నుల వల్ల అసలు ఏం లాభాలు జరుగుతాయి అనేది ఒకసారి మనం గమనిస్తే, ఫస్ట్ కన్వీనియన్స్ ఉంది ఈ ట్యాక్స్లో. పీపుల్ పే దీస్ ట్యాక్సెస్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేసింగ్ ఏ కమాడిటీ. ఒక వస్తువుని ప్రజలు కొనేటప్పుడు మాత్రమే దీన్ని భరిస్తారు. వస్తువును కొనకపోతే ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. సో కాబట్టి ఈ ప్రజలు అనేవాళ్ళు ఎప్పుడైతే వస్తువును కొంటారో అప్పుడే ఈ ట్యాక్స్ను భరిస్తారు. అలాగే పీపుల్ డు నాట్ ఫీల్ ద బర్డెన్ ఇన్ పేయింగ్ దీస్ ట్యాక్సెస్. ఈ పన్నులను చెల్లించేటప్పుడు ప్రజలు పన్ను భారాన్ని ఫీల్ అవ్వరు. కారణం ఏంటి అంటే వారికి తెలియకుండానే పే చేస్తారు దీన్ని. సో దీస్ ట్యాక్సెస్ ఆర్ పెయిడ్ బై పీపుల్ రెగ్యులర్లీ అండ్ దే డోంట్ find it difficult to pay. So moreover,
పీపుల్ ఆల్సో ఎంజాయ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యాజ్ యాన్ వెన్ దే పే ఇండైరెక్ట్ ట్యాక్స్. సో వస్తువులను కొనేటప్పుడు, సర్వీస్ని పొందేటప్పుడు ప్రజలు డబ్బులు ఇచ్చి ఆ వస్తువులను, సేవలను పొందుతుంటారు. కాబట్టి ఎప్పుడైతే ఆ వస్తువు అవసరం ఉండి, సేవలు అవసరం ఉండి ప్రజలు ఆ వస్తువును కొన్నప్పుడు మాత్రమే ట్యాక్స్ పే చేస్తుంటారు. కాబట్టి ఆ ట్యాక్స్ని పే చేసేటప్పుడు వారికి ఆ డిఫికల్ట్ అనేది, ఆ కష్టం అనేది కనబడదు. కారణం ఏంటి అంటే వారు వస్తువును కొని ఆ సేవను పొంది ఎంజాయ్ చేస్తుంటారు. కాబట్టి ఆ ట్యాక్స్ కట్టాము అనేటటువంటి మెంటల్ ఫీలింగ్ అనేది ఈ ట్యాక్స్లో కనిపించదు. సో పరోక్ష పన్నుల వల్ల కన్వీనియన్స్ సిస్టమ్ ఉంది. ప్రజలు ఎప్పుడైతే అవసరానికి వస్తువులు కొంటారో అప్పుడు మాత్రమే పే చేస్తున్నారు. అదేవిధంగా వస్తువును కొంటూ, సేవలను కొంటూ ఆ సర్వీసెస్ని పొందుతున్నారు. కాబట్టి ఆ ఫీలింగ్లో ఉంటారు. కానీ ట్యాక్స్ కట్టాము అనేటటువంటి, ట్యాక్స్ పే చేసాము అనేటటువంటి ఫీలింగ్లో ప్రజలు ఉండేటటువంటి అవకాశమే లేదు. అలాగే జస్టిస్. సో పరోక్ష పన్నుల వల్ల జస్టిస్ జరుగుతుంది. ఎలానో చూద్దాం. ఎబిలిటీ టు పే taxes is carefully considered by the finance minister. Commodities consumed by the poor may be exempted from tax. So thus ability to pay is taken into account. Indirect taxes may be adopted on the basis of equity and justice. ఇక్కడ చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి మనం ట్యాక్స్ పెట్టడం జరుగుతుంది. చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి ట్యాక్స్ పెట్టడం అంటే ఇక్కడ ఈ ఎబిలిటీ టు పే అనేది ప్రజల్లో ఉండే చెల్లింపు సామర్థ్యం అని అర్థం. సో దాన్ని ఈ ట్యాక్స్ వేసే వాళ్ళు దాన్ని గమనిస్తారు. ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో, అంటే పేదవాళ్ళు కొనే వస్తువుల పైన గనక మనం ట్యాక్స్ తీసివేస్తే వారికి పన్ను భారం అనేది తగ్గుతుంది. సో పేదవాళ్ళు కొనే వస్తువుల పైన ట్యాక్సులు తగ్గించి కొంచెం అవసరాలు, కన్వీనియన్స్ కోసం, ఇంకా సౌకర్యాల కోసం, విలాస వస్తువుల కోసం వస్తువులను కొనేటటువంటి వారిపైన ఆ వస్తువులపైన ట్యాక్స్ వేస్తే ధనవంతులు మాత్రమే పన్ను చెల్లిస్తారు. సో కాబట్టి ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల మనకి జస్టిస్ అనేది జరుగుతుంది. ఎవరికి? రిచ్కి, పూర్కి మనం కన్సిడర్ చేసి ట్యాక్స్ వేస్తున్నాం. కాబట్టి పూర్ పీపుల్ వాడేటటువంటి, యూస్ చేసుకునే వస్తువులను కనుక మనం ఎగ్జంప్షన్ చేస్తే ట్యాక్స్ నుంచి, అప్పుడు పేదవారికి లాభం చేకూరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కారు పైన, ఫ్రిడ్జ్ పైన, ఏసీ పైన, ఇటువంటి లగ్జరీ ఐటమ్స్ పైన, కారు, ఏసీ, ఫ్రిడ్జ్ అనేవి ఒకప్పుడు లగ్జరీ ఐటమ్స్ అయినా ఇప్పుడు కొంచెం కన్వీనియంట్ అవసరాల కోసం అందరూ కొంటున్నారు. కానీ బట్ ఏదైనా కన్వీనియంట్ కోసం కొనుక్కునే స్తోమత ఉన్నటువంటి వ్యక్తుల మీద, ఆ వస్తువుల మీద ట్యాక్స్ విధిస్తే ఎవరైతే సౌకర్యాలు పొందాలనుకునే వాళ్ళు ఉంటారో దాని నుంచి ట్యాక్స్ పే చేస్తారు. అలాగే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ వాడేటటువంటి వస్తువులపైన ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ కనుక మనం వేయకపోతే వారి డబ్బు ఆదా అవుతుంది. కాబట్టి వారి యొక్క డబ్బుకి సరైన ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి రిచ్కి, పూర్కి కన్సిడర్ చేస్తున్నాం. కాబట్టి వస్తువులు, కమోడిటీస్ విషయంలో ఇది పూర్తిగా ఈ ట్యాక్స్ అనేది ఈక్విటీ అండ్ జస్టిస్ని ఇస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎలాస్టిక్ అంటే వ్యాకోచ స్వభావం ఉంది. పరోక్ష పన్నులకు వ్యాకోచ స్వభావం అనేది ఉంది. ఎలానంటే సమ్ ఆఫ్ ద ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ఎలాస్టిక్ ఇన్ నేచర్. వాటి స్వభావంలోనే మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉన్నది అనేది చెప్తున్నాం. వెన్ గవర్నమెంట్ ఫీల్స్ it necessary to increase its revenues, so it increases these taxes. ఇప్పుడు ప్రభుత్వానికి ఏదైనా సడన్గా వేరే ప్రజలకు ఏదో పని చేయాలనేటటువంటి అవసరం పడి గవర్నమెంట్కి రెవెన్యూ బాగా అవసరం అయ్యింది. సో బాగా డబ్బు కావాలి అనుకున్నప్పుడు ఈ ట్యాక్స్ని మార్చడానికి అవకాశం ఉంది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వ్యాకోచ స్వభావం ఉండింది అని అంటున్నాం. ఎప్పుడైతే ప్రభుత్వానికి ఆ రెవెన్యూ అవసరాలు పెరుగుతాయో ఈ ట్యాక్సెస్ను కూడా మార్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్రొడ్యూస్ హ్యూజ్ రెవెన్యూ టు ది గవర్నమెంట్. సో ఇలాంటి సందర్భంలో ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూను సమకూర్చడానికి ఈ పరోక్ష పన్నులు అనేవి తోడ్పడతాయి.
ఎలాసిటీ స్వభావం కలిగి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం అవసరం కనుక పెరిగింది అనుకోండి, రెవెన్యూ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వానికి ఇక్కడ పరోక్ష పన్నులను కూడా మార్చుకోవడానికి, వస్తువులపైన మార్చడానికి అవకాశం ఉంది కాబట్టి వాటిని మార్చుకొని ఎక్కువ రెవెన్యూని రాబట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇకపోతే ఇంకొక మెరిట్ ఏంటి అంటే, పరోక్ష పన్నులు ప్రోగ్రెసివ్ క్యారెక్టర్ని కలిగి ఉంటాయి. సో ఎలా చూద్దాం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ సెడ్ టు బి ప్రోగ్రెసివ్ ఇన్ నేచర్ యాజ్ హెవీ ట్యాక్సెస్ ఆర్ ఇంపోజ్డ్ ఆన్ లగ్జరీస్ అండ్ కంఫర్ట్స్. అంటే హెవీ ట్యాక్స్ అనేది విధించవచ్చు దేనిపైన, లగ్జరీస్ ఐటమ్స్ పైన, కంఫర్ట్స్ అనేవి ఏవైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో, BMW కారు, కొంచెం చాలా స్థితిమంతులు వాడేటటువంటి వస్తువుల్ని లగ్జరీ ఐటమ్స్ అంటాం. కొన్ని కంఫర్ట్స్ ఉంటాయి, ఏసీ, ఫ్రిడ్జ్. సో ఇవి కొన్ని కంఫర్ట్స్. అలాగే ద ఇన్సిడెన్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆన్ నెసెసరీస్ విల్ బి లెస్. సో నెసెసరీస్ ఏవైతే ఉన్నాయో, ఇందాక మనం రిచ్ పూర్ విషయంలో మాట్లాడుకున్నాం, అట్లనే ఇక్కడ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో, మనకి ఖచ్చితంగా రోజువారీ అవసరాల కోసం వాడుకునేటటువంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిపైన ఈ ట్యాక్స్ని తగ్గించవచ్చు, వీటిపైన ఎక్కువగా పెంచవచ్చు. సో కాబట్టి ప్రోగ్రెసివ్ నేచర్ ఉన్నది. లగ్జరీస్ కొనే వాళ్ళకే, ఎవరైతే లగ్జరీస్ కంఫర్ట్స్ కొంటారో వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ కడతారు. నెససరీస్ ఎవరైతే ఉంటారో, నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి తగ్గించాం కాబట్టి వాళ్ళ మీద ట్యాక్స్ బర్డెన్ అనేది తక్కువగా ఉంటుంది. హెన్స్ మోర్ బర్డెన్ ఫాల్స్ ఆన్ రిచ్ పీపుల్ అండ్ లెస్ ఆన్ పూర్. సో ఈ లగ్జరీస్ కంఫర్ట్స్ కొనే వాళ్ళంతా రిచ్ పీపుల్ ఉంటారు. నిత్యావసర వస్తువులు అంటే నెససరీస్ అంటే ప్రాథమిక అవసరాలు ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో పూర్ పీపుల్ కొనేటటువంటి వస్తువులు అనొచ్చు. సో ఇలా ఎక్కువ ఆదాయం వచ్చేవాడి మీద ఎక్కువ ట్యాక్స్, తక్కువ ఉండేవాడి మీద తక్కువ ట్యాక్స్ ఉన్నది కాబట్టి సో ఇది కొంత ప్రోగ్రెసివ్ నేచర్ అనేది ఉంటుంది అనేది దీని యొక్క అర్థం. అలాగే పరోక్ష పన్నులకు సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ లక్షణం ఏంటి అంటే వైడ్ కవరేజ్ ఉంటుంది దీనికి. అంటే ఈ ట్యాక్స్ అనేవి చాలా పెద్ద ఎత్తున ఎక్కువ మందిని దీని పరిధిలోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కవర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద కమ్యూనిటీ. సమాజంలో ఎవ్వరూ పన్ను ఎగవేత వేయడానికి అవకాశం లేకుండా అందరినీ కవర్ చేసేటట్టుగా ఈ ట్యాక్స్లను మనం డిజైన్ చేయొచ్చు. అలాగే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇంక్రీజ్ ద స్కోప్ ఆఫ్ ద ట్యాక్స్ సిస్టమ్. ప్రజల మీద పన్ను భారం ఎలా వేయాలి, ఎలా రెవెన్యూని జనరేట్ చేసుకోవాలని ప్రభుత్వానికి వచ్చేటటువంటి థింకింగ్ ఏదైతే ఉంటుందో, ఎక్కువ మందిని ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావాలి అని ప్రభుత్వం చేసేటటువంటి ఆ అవసరం అనేది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువగా కవరేజ్ ఇస్తాయి. అంటే చాలామంది ఎలాంటి ప్రజలనైనా కూడా ఈ ట్యాక్స్ పరిధిలోకి మనం తీసుకురావచ్చు. సో దెర్ ఈజ్ నో ఇండివిజువల్ who is not paying indirect taxes. So the percentage share of indirect taxes out of total tax revenue is more than direct taxes. అంటే ప్రత్యక్ష పన్నుల నుంచి ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం రెండు రకాలు అన్నాం కదా, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని. సో ఇండియన్ గవర్నమెంట్ అయినా, ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క గవర్నమెంట్స్ అయినా, స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ, వారికి వచ్చేటటువంటి అత్యధిక ఆదాయంలో ఎస్పెషల్లీ ట్యాక్స్ రెవెన్యూలో డైరెక్ట్ ట్యాక్స్ నుంచి వచ్చే రెవెన్యూ కంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి వచ్చే రెవెన్యూనే ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఈ పరోక్ష పన్నులకు ఎక్కువ కవరేజ్ ఇవ్వచ్చు. అంటే సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకి కూడా ట్యాక్స్ పరిధిలోకి వచ్చేటట్టుగా వీటిని డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి మోర్ రెవెన్యూ జనరేట్ చేస్తాయి ప్రభుత్వానికి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రొడక్టివిటీ ఉంటుంది, అంటే ఉత్పాదకత అనేది ఉంటుంది పరోక్ష పన్నులకు. ఎలాగో చూద్దాం. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ హైలీ ప్రొడక్టివ్. ఈచ్ ఐటమ్ ఈల్డ్స్ కన్సిడరబుల్లీ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లైక్ ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ are
comparatively yielding more revenue than any other indirect tax. కస్టమ్స్, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ దగ్గర వేసేది, ఎక్సైజ్ డ్యూటీ. సో ఈ రెండు ట్యాక్స్ అనేవి ఎక్కువ ఈల్డింగ్ ఇస్తున్నాయి మిగతా ట్యాక్సులతో పోలిస్తే, అదర్ దాన్. అయితే ఈ లెసన్ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ రెండు ట్యాక్సుల కంటే వీటి ఇప్పుడు పరోక్ష పన్నులలో మనకి ఇండియాలో అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే పరోక్ష పన్ను ఏది? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ. సో జిఎస్టీ అనేది అన్ని ఇండైరెక్ట్ ట్యాక్సుల కంటే కూడా, అంటే చాలా రకాల ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి జిఎస్టీలో మెర్జ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు మనం ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ అనేది కాదు, జిఎస్టీ అనేది ఎక్కువగా ఈల్డింగ్ ఇస్తుంది ప్రభుత్వానికి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇన్ ద రీసెంట్ ఇయర్స్ సర్వీస్ ట్యాక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫాస్టర్ దాన్ ఎనీ అదర్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సేవా పన్ను, సర్వీస్ ట్యాక్స్ అంటాము. సో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఎక్కువ ఉత్పత్తిని, అంటే ఈల్డింగ్ అంటే క్రాప్ సంపదని సృష్టించేటటువంటి ట్యాక్స్గా చెప్పుకోవచ్చు. పరోక్ష పన్నులన్నీ కూడా ప్రభుత్వానికి అవసరానికి తగ్గట్టుగా ప్రొడక్టివిటీని పెంచుకునేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి ట్యాక్స్లు ఇవన్నీ. ఇకపోతే డిఫికల్ట్ టు అవాయిడ్. ఈ పరోక్ష పన్నులను ఎగవేయడం అనేది చాలా ఇంపాసిబుల్, అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఎలాగంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ డిఫికల్ట్ టు అవాయిడ్ యాజ్ దే ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ ది కమోడిటీస్ పర్చేస్డ్. ఇక్కడ మనం కొనేటప్పుడు వస్తువుల్లో మిళితమై ఉంటాయి కాబట్టి, మిక్స్ అయి ఉంటాయి కాబట్టి ట్యాక్స్ అనేది వీ కెనాట్ అవాయిడ్. అలాగే పీపుల్ కెన్ అవాయిడ్ దీస్ ట్యాక్సెస్ ఓన్లీ వెన్ దే గివ్ అప్ ది పర్చేజ్ ఆఫ్ కమోడిటీస్. ఇక్కడ వస్తువులను కొనడాన్ని మనం వదిలేస్తే తప్ప మనం ఈ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి లేదు. అంటే పరోక్ష పన్ను, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సోప్ కొనాలన్నా, ఒక పెన్ను కొనాలన్నా, ఒక ల్యాప్టాప్ కొనాలన్నా, నిత్యావసరంగా మనం వాడాల్సిన ఏ వస్తువు కొనాలన్నా కూడా ఆ వస్తువులో ట్యాక్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి మనం పరోక్ష పన్నులను ఎగవేయాలి, ప్రభుత్వానికి పన్ను కట్టను నేను అని చెప్పి ట్యాక్స్ నెగ్గొట్టాలి అని మనకు ఆలోచన వస్తే మనం ఏం చేయాలి అంటే వస్తువులను కొనడం మానేయాలి. సో అది ఇంపాసిబుల్ కాబట్టి పరోక్ష పన్నుల నుంచి తప్పించుకోవడం అనేది సాధ్యం కాదు, వాటిని ఎగవేయడానికి అవకాశం అనేది లేదు. ఇక చూస్తే రిస్ట్రిక్ట్ కన్జంప్షన్ అంటే కొంచెం వినియోగాన్ని తగ్గిస్తుంది అన్నట్టుగా చూద్దాం. దీస్ ట్యాక్సెస్ కెన్ బి యూజ్డ్ టు curtail consumption of harmful commodities like alcoholic drinks, cigarettes, harmful drugs, etc. సో వీటి కన్జంప్షన్ని తగ్గిస్తుంది, వీటిపైన ఎక్కువ ట్యాక్స్ వేస్తే ఈ కన్జంప్షన్ అనేది ప్రజల్లో తగ్గుతుంది అనేది ఉద్దేశం. అంటే ఏదైనా ప్రభుత్వాలకి సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ డ్యూరింగ్ లాక్డౌన్ అత్యధికంగా రెవెన్యూని ఇస్తున్నటువంటి కన్జంప్షన్ ఉన్నటువంటి వస్తువులు ఏంటి అంటే ఆల్కహాలిక్ డ్రింక్సే. బట్ హార్మ్ఫుల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, హార్మ్ఫుల్ కమోడిటీస్, మానవుడి శ్రేయస్సుకి నష్టాన్ని చేకూర్చేటటువంటి సిగరెట్స్ కానీ, డ్రింక్స్ కానీ, ఆల్కహాలిక్ డ్రింక్స్ కానీ, వీటి మీద ఎక్కువ ట్యాక్స్ వేసినట్లయితే వాటి యొక్క కన్జంప్షన్ని రిస్ట్రిక్ట్ చేయవచ్చు, కొంత వినియోగాన్ని తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు అనేది దీని ఉద్దేశం. సో బై ఇంపోజింగ్ హెవీ ట్యాక్స్ ఆన్ దెమ్, వీటి మీద విధించడం ద్వారా మనం అది సాధించవచ్చు అనేది చెప్పుకోవడం. అయితే those such taxes service as instrument of social reforms and improve the social welfare. దీని ద్వారా సామాజిక సంక్షేమాన్ని పెంపొందింపజేయడానికి అవకాశం అనేది ఉంటుంది. హార్మ్ఫుల్ కమోడిటీస్ని మనం వినియోగించడం అనేది తగ్గిస్తే వాటి ద్వారా మనం కొంత మెరిట్స్ సాధించడానికి అవకాశం ఉంది. సొసైటీలో సోషల్ రిఫార్మ్స్ అనేవి వస్తాయి, అనేది సంస్కరణలు వస్తాయి, సామాజిక సంక్షేమం సాధ్యమవుతుంది అనేది మనం చెప్పుకునేటటువంటి ఉద్దేశం. అలాగే కాంప్లిమెంటరీ టు డైరెక్ట్ ట్యాక్సెస్. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కెన్ సర్వ్ యాజ్ కాంప్లిమెంటరీ టు డైరెక్ట్ ట్యాక్సెస్. ఇఫ్ ఏ పర్సన్ ఎస్కేప్స్ డైరెక్ట్ ట్యాక్సెస్, he will be catched through indirect taxes. When people don't pay direct taxes, their disposable income will increase
and it also creates more black money. So it leads to increase in expenditure on luxuries. So an increase in indirect taxes on luxuries will put more burden on rich people. సో ఇక్కడ ఏంటి అంటే మనం పరోక్ష పన్ను ప్రత్యక్ష పన్ను తప్పించుకోవచ్చు. ప్రజలు వారి మీద ప్రత్యక్షంగా ట్యాక్స్ వేసినప్పుడు వాళ్ళు ఎస్కేప్ చేసుకొని అవాయిడ్ చేయొచ్చు, పన్ను చెల్లించకుండా తప్పించుకోవచ్చు. కానీ పరోక్ష పన్నుల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ పన్ను నుంచి వారు తప్పించుకోవడానికి అవకాశం అనేది లేదు. ఒకవేళ పరోక్ష పన్నులు తగ్గించుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే మన డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది పెరుగుతుందో, ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టినప్పుడు మన దగ్గర డబ్బు పెరుగుతుంది. ఆ పెరిగిన డబ్బుతో మనం ఏం చేస్తాము, డెఫినెట్గా ఇదంతా లెక్కలోకి రానప్పుడు దాన్ని ఎకానమీలో దాన్ని మనం బ్లాక్ మనీ అని పిలుస్తాం. సో ఈ డిస్పోజబుల్ మనీ అనేది మనం ప్రభుత్వానికి చట్టబద్ధంగా కట్టాల్సినటువంటి డబ్బు కట్టకుండా మన దగ్గర ఎక్కువగా బ్లాక్ మనీ లెక్కల్లో ఉంచుకున్నప్పుడు దాని ద్వారా మళ్ళీ మనం ఏం చేస్తాము, లగ్జరీ ఐటెం కొనుక్కోవడానికి వాటితో ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఏం చేస్తుందంటే ప్రభుత్వం లగ్జరీ ఐటమ్స్ మీద ట్యాక్స్ ఎక్కువ వేసినప్పుడు అక్కడ దొరకబట్టవచ్చు, ఇక్కడ ట్యాక్స్ ఎక్కువ పెట్టినప్పుడు అక్కడ దొరుకుతారు. వాళ్ళు కొనే లగ్జరీ ఐటమ్స్ పైన అక్కడ మనం ఆ రిచ్ మనీని పట్టుకొని ట్యాక్స్ వసూలు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఇది కాంప్లిమెంటరీ టు డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పి మనం పిలుస్తున్నాం. సో కాంప్లిమెంటరీ టు డైరెక్ట్ ట్యాక్సెస్ అని పిలుస్తున్నాం. సో ఇది మనం డైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించినటువంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించినటువంటి, పరోక్ష పన్నులకు సంబంధించినటువంటి మెరిట్స్ ఏమున్నాయి, పరోక్ష పన్నుల వల్ల లాభాలు ఏమున్నాయి అనేటటువంటి క్లాసు మనం ఈరోజు చెప్పుకున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.